హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రానున్న అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ టాపిక్ 97వ ఆస్కార్ అవార్డులు 2025 గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఉన్న ప్రతి అంశం మీకు యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రతిష్టాత్మకమైనటువంటి 97వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజల్స్లో డాల్ఫీ థియేటర్లో ఘనంగా జరిగాయి. కాగా మొట్టమొదటి ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసినటువంటి సంవత్సరం ఏదనగా 1929 మే 16. నెక్స్ట్ క్వశ్చన్, 97వ ఆస్కార్ అవార్డులు 2025 నందు ఉత్తమ నటుడిగా గెలుచుకున్నది ఎవరు? ఆన్సర్ అడ్రియన్ బ్రాడీ. ద బ్రూటలిస్ట్ చిత్రానికి గాను అడ్రియన్ బ్రాడీ గారు ఉత్తమ నటుడిగా నిలిచారు. నెక్స్ట్ వన్, 97వ ఆస్కార్ అవార్డులు 2025లో ఉత్తమ నటిగా ఎంపికైంది ఎవరు? ఆన్సర్ మైకీ మాడిసన్ ఉత్తమ నటిగా ఎంపికవడం జరిగింది. ఈమె నటించినటువంటి అనోరా చిత్రానికి గాను ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 97వ ఆస్కార్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రంగా నిలిచింది ఏది? ఆన్సర్ అనోరా. అమెరికన్ రొమాంటిక్ కామెడీ డ్రామా అయినటువంటి అనోరా చిత్రము అత్యధికంగా 5 అవార్డులను గెలుచుకుంది. అవి వరుసగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మరియు ఉత్తమ ఎడిటింగ్ అనే ఈ 5 విభాగాలలో అనోరా ఉత్తమ చిత్రంగా నిలిచి 5 ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నది. నెక్స్ట్ వన్, ద బ్రూటలిస్ట్ సినిమా 3 అవార్డులను గెలుచుకుంది. అవి వరుసగా ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ మరియు ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగానికి గాను గెలుచుకోవడం జరిగింది. 97వ ఆస్కార్ అవార్డ్స్ 2025కి గాను ఉత్తమ దర్శకుడిగా ఎవరు పురస్కారాన్ని అందుకున్నారు? ఆన్సర్ సీన్ బేకర్ అనే దర్శకుడు అనోరా చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. ఈయన ఒకేసారి 4 ఆస్కార్ అవార్డులను అందుకొని చరిత్ర సృష్టించడం జరిగింది. నెక్స్ట్ విభాగం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్. ఈ 97 ఆస్కార్ అవార్డ్స్లో నో అదర్ ల్యాండ్ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం ఫస్ట్ ఉత్తమ డాక్యుమెంటరీగా నిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్గా ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా అనే షార్ట్ ఫిల్మ్ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా నిలిచింది. నెక్స్ట్ విభాగం ఉత్తమ అంతర్జాతీయ చిత్రము. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఐఎమ్ స్టిల్ హియర్, ఇది బ్రెజిల్ దేశానికి చెందినటువంటి చిత్రం. ఈ చిత్రము ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది. ఇది తొలి బ్రెజిల్ చిత్రము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.